టీయూసీఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఖమ్మం జిల్లాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్స్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని టీయూసీఐ నాయకులు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీయూసీఐ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి కార్మికులకి కనీస వేతనాల జీవోల్ని అమలు చేయాలని, కార్మికులకి కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా జూలై 25వ తారీఖు నాడు తీసుకొచ్చిన దుర్మార్గమైన జీవోని వెంటనే 282 జీవోని వెంటనే రద్దు చేసి కార్మిక హక్కుల్ని కాపాడాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు టీయూసీఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పైచిలకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది హమాలీలు పనిచేస్తున్నారు. వేలాది మంది గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా కేజీబీలో ఉన్న కార్మికులు, అనేక రంగాల కార్మిక వర్గం ఈరోజు రాష్ట్రంలో కార్మికుల పక్షాన పనిచేస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి అన్ని రాష్ట్రాలకి పంపింది. బిల్లుని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మేము కోరేది ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీలో 4 కోళ్లు బిల్లులు అమలు కాకుండా ఈ జీవో 282 జీవోని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీయూసీఐ కోరుతుంది. అలాగే కార్మిక వర్గానికి అతి తక్కువ వేతనాలు ఇచ్చేసి శ్రమ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే ప్రభుత్వం నియంత్రణ చేసేది పోయి ప్రభుత్వాలే కార్మికుల శ్రమను దోచుకుంటుంది. కాబట్టి కార్పొరేట్ శక్తులకి కార్మిక చట్టాలు రద్దు చేసి అరకొరగా ఉన్న చట్టాలు కూడా అమలు కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తుంది ఈ ప్రభుత్వాలు. అందుకే టీయూసీఐ కోరేది ఏంటంటే, ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోళ్లు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.